Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, welcome back to our channel. ఆమ్లెట్ వేసుకుంటున్నాం. అన్నంలోకి పప్పు చేసింది ఈరోజు. ఏం పప్పు అమ్మది? పప్పు టమాటా. పప్పు టమాటా ఓకే, కానీ ఏం పప్పు అంటారు దాన్ని? మినపప్పు? పెసర. ఓకే, పెసరపప్పు చిన్న చిన్న ఉంటుంది, పెసరపప్పు చేసుకున్నాం. పెసరపప్పు ఆమ్లెట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఎన్ని వేస్తున్నా? ఒకటేనా రెండా? నీకు నాకు ఒకటి, నీకు కూడా నా ఒకట. ఓకే ఫ్రెండ్స్, ఇక పిల్లలకైతే బాక్స్ ఇప్పుడే ఇచ్చేసిన. ఏం తింటాడో పెసరపప్పు. మామకి కందిపప్పు అంటే ఇష్టం. చింతకాయ వేసిన, అదే మర్చిపోకుండా వేసిన. చెప్పిండు పోయేటప్పుడు చెప్పిండు, స్కూల్ పోయేటప్పుడే నాకు చింతకాయ వేయి లంచ్ బాక్సులకి, అల్లకి కర్రీ బాక్సులకి ఏమో పప్పు వేయి అని చెప్పిండు. వేసిన, ఇద్దరికి వేసిన. ఒకవేళ అది నచ్చకపోతే చింతకాయ వేసుకున్నాను తింటారని వేసినాం. ఓకే, అన్నీ చేసి ఆమ్లెట్ వేస్తుంది. ఏమేమి వేసినాం ఆమ్లెట్లో? ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, అంతేనా? ఆమ్లెట్ మస్తు స్మెల్ వస్తుంది, గుమ్మ గుమ్మలాడుతుంది ఆమ్లెట్ అయితే. ఇంకా చెప్పు. తిందామా ఇక? చలో ఫ్రెండ్స్, ఇక అన్నం తింటును. అన్నీ ఇక్కడ పెట్టేస్తుందా. అది కందిపప్పు వచ్చేసి ఇక మావాడు పిత్తులు ఎక్కువ వేస్తున్నాని మినపప్పు చేసినాం. అందుకనే వాడు చాలా వేస్తుండు గలీజ్గా తేజగాడు. మరి నైట్ పూట పడుకున్నప్పుడు కూడా వేస్తుండు, మరి కాదనే నిద్రలో కూడా వేస్తుర్రు వాళ్ళు చాలా. నిన్నైతే మరీ ఘోరంగా నిద్రలో కూడా వేస్తున్నారు. అందుకే మినపప్పు చేసిన. మినపప్పు ఎక్కువ రాదంట గ్యాస్. పెసరపప్పు ఎక్కువ రాదంట గ్యాస్, అందుకనే ఇక పెసరపప్పు చేసింది ఇవాళ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వాషింగ్ మిషన్ చేయించుకుంటున్నాం. చాలా రోజుల నుంచి చేయించాక రూమ్లోకి పడింది. మా ఆవిడే ప్రశాంత్ అన్నీ చేస్తాడు, వాషింగ్ మిషన్లు అన్ని కంపెనీలు చేస్తాడు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఫోన్ నెంబర్ పెడతాను. మీకు కావాల్సి ఉంటే కాల్ చేయండి. మాకు లోకల్లో ఏమైనా ఉంటే చెప్పండి, చేస్తాడు. ప్రశాంత్ బాయ్, ఏమేమి చేస్తావు? ఏసీలు చేస్తావు? ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్. ఇంకా ఫ్రిడ్జ్ చేయట్లేదా? ఓకే, ఫ్రిడ్జ్ చేయట్లేడు. ఈ రెండేనా? ఓకే, ఈ రెండే ఐటమ్స్ పర్ఫెక్ట్ చేస్తాడు. ఇంటికి వచ్చే చేస్తాడు మనకు వర్క్. ఏమైనా చేస్తాడు ఏమంటే. ఏమంటే చెప్పండి మనకి. దాదాపు ఒక 3 నెలలు అవుతుంది ఖరాబ్ అయ్యి. ఇంకో డ్రమ్ తీసుకుపోయారు, లోపల ఉన్నది. అది కొంచెం బ్యాక్ సైడ్ ఖరాబ్ అయిందంట. అది ఒకటి ఇప్పియడానికి తీసుకుపోయారు. సామాన్ అయితే ఇప్పిరు, ఇప్పి చూసిరన్నమాట. ఇది కూడా పోయిందంట పైన ఇటు వైట్ కలర్ ఉన్న క్యాప్ది. అది కూడా వేరే తెచ్చి వేయాలంట. తీసుకురావడానికి పోయారు. అన్నీ అయితే ఇప్పి పెట్టారు, తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తారంట. అవి ఎన్ని రోజులు అయితే ఇక బట్టలు అయితే మా ఆవిడనే ఉతికింది. ఇంకా ఈరోజు అయితే చేపిస్తున్నాం వాషింగ్ మిషన్. ఫ్రెండ్స్, ఇదిగోండి వాషింగ్ మిషన్ రిపేర్ అయ్యింది. 3 నెలల తర్వాత ఈరోజు చేయించుకున్నాం. ఇంకా మా ఆవిడ బట్టలు వేస్తుంది ఇక ఈరోజు నుంచి. వాషింగ్ మిషన్ చేయించినా లేదా? 3 నెలలు అయింది అంతే మా అంటే. దీపావళికి దసరాకు నేను షాప్ దగ్గరకు వస్తానే ప్రశాంత్ అడిగింది. ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలే మరి. అట్లయినా కూడా దసరా అవతల ఖరాబ్ అయింది. చేపించినా లేదా? ఇప్పుడు అంటే దాన్ని రిపేర్ చేయించి ఇది వాడదాం ఈ ఒక్కసారి. ఇక మళ్ళీ రిపేర్ వస్తే ఇక మళ్ళీ ఏం రిపేర్ చేయించేది ఏం లేదు. ఇక 1000 అవుతున్నాయి. అందుకనే మళ్ళీ ఈసారి రిపేర్ వచ్చిందనుకో అమ్మేసి మళ్ళీ కొనుక్కుందాం. ఈఎంఐలో పెట్టి మళ్ళీ తీసుకుందాం.
కొత్త తీసుకుందాం ఊకే మధ్య కాకుండా మళ్ళీ కొత్తదే అన్ని సార్లు రిపేర్ అవుతుంది. 8 years అవుతుంది తీసుకొని. 8 years అవుతుంది. 8 yearsలో ఎన్నిసార్లు 4 times రిపేర్ చేయించినావు కదా? 4 times 3 times 2 times డ్రమ్ చేంజ్ 2 times డ్రమ్ చేంజ్ చేయించినాం. ఒకసారేమో బోర్డ్ 2 times ఏమో రిపేర్ చేయించినాం, మామూలు రిపేర్. డిస్ప్లే మామూలు రిపేర్ 4 times వచ్చింది. 8 yearsలో 4 times రిపేర్ చేయించాం. 3 years కి ఒకసారి 2 years కి ఒకసారి. ఐబీ కంపెనీ తీసుకున్నాం అప్పుడు మంచిగా ఉంటుంది అని అప్పుడు అదే నెంబర్ 1 కంపెనీ, మంచి కంపెనీ అదే తీసుకున్నాం. ఈసారి ఖరాబ్ అయితే వేరే కంపెనీ తీసుకుంటాం. మీరు ఫ్రెండ్స్ ఏ కంపెనీ మంచిగా ఉంటుందో కామెంట్ చేయండి, తీసుకుందాం. ఇప్పుడు కాదు, అది ఖరాబ్ అయినాక. ఇప్పుడు సరేనా, ఇప్పుడైతే బట్టలు వేస్తాయి. కొద్దిగా అయితే అది వాళ్ళు టెస్టింగ్ మోడ్లో పెట్టారు.